వన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఎస్టర్డే మనము డే టైం ఫ్రేమ్లో నిఫ్టీ యొక్క లెవెల్స్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో డిస్కస్ చేసుకుంటున్నాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ హారిజెంటల్గా చూసినట్లయితే 25,942 ఈ వాల్యూని ఎప్పుడు డౌన్ సైడ్కి బ్రేక్ అయిందంటే 8th జనవరి అండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ చూడండి, ఈ యొక్క వాల్యూని రెస్పెక్ట్ చేస్తుంది, బట్ దీని బిలో ఇంతవరకు బ్రేక్ అవ్వడం లేదు. ఇక్కడ దాకా రావడం మార్కెట్ అగైన్ ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఈ యొక్క వాల్యూ ఎప్పుడు దాకా జరిగింది యొక్క మూవ్మెంట్ అని చూసినట్లయితే 12th జనవరి, అంటే 8th జనవరి యొక్క హైని 12th జనవరి యొక్క లోని మార్కెట్ ఏమవుతుంది ఇప్పటిదాకా బ్రేక్ అవ్వలేదు. సో ఇప్పుడు హారిజెంటల్గా అయితే మనం చూడడం జరుగుతుంది. అలాగే ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా మనం ఖచ్చితంగా ప్యాటర్న్స్ని గమనించాల్సి ఉంటుంది. ట్రెండ్ లైన్ బేస్ మీద మీరు చూడండి ఎంత క్లియర్గా రెస్పెక్ట్ చేస్తుందో ఈ యొక్క వాల్యూని. ఇక్కడ మీకు సర్కిల్స్ కూడా అప్లై చేసి చూస్తున్నాను. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్స్ గురించి అవగాహన తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మార్కెట్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ మార్కెట్కి టైం ఇవ్వాల్సి వస్తుందండి. సో మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ దగ్గర 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి సబ్జెక్టు, 2 దానికి తగ్గట్టు క్యాపిటల్, థర్డ్ పాయింట్ వచ్చేసి టైము. ఈ మూడిట్లో ఏది మీ దగ్గర లేకపోయినా మార్కెట్కి ప్రజెంట్ అవాయిడ్ చేయడమే బెటర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.